నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అనూహ్య నిర్ణయాలను తీసుకుంటోంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామంటూ పదే పదే హామీలను ఇచ్చిన కూటమి ఇప్పుడు యూటర్న్ తీసుకుంటోంది. లబ్ధిదారులకు ప్రతి నెల ఇంటి వద్దే పింఛన్ మొత్తాన్ని చెల్లించే విధానం నుండి వాలంటీర్లను దాదాపు తప్పించింది. ఈ బాధ్యతలను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది. జూలై 1వ తేదీ నుండే ఈ మార్పు అమల్లోకి రానుంది. ఈ మేరకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో వాలంటీర్లకు మరో షాక్ ఇచ్చింది చంద్రబాబు సర్కార్. ప్రతి నెల వారికి చెల్లించే 200 రూపాయల న్యూస్ పేపర్ అలవెన్స్ ను రద్దు చేసింది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమలులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటుంది కూడా. జూలై 1వ తేదీ వాలంటీర్లకు చెల్లించే గౌరవ వేతనంలో ఈ మొత్తం ఉండదు. వాలంటీర్లకు చెల్లించే గౌరవ వేతనంలో 200 రూపాయల న్యూస్ పేపర్ అలవెన్స్ ను చేర్చకూడదంటూ ఆదేశాలు విడుదలయ్యాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులను గ్రామ, వార్డు వాలంటీర్లు సచివాలయ విభాగం డైరెక్టర్ ఎం శివప్రసాద్ జారీ చేశారు. ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించిన జూన్ నెల గౌరవ వేతన మొత్తంలో నుండి ఈ 200 రూపాయలను తీసివేయాలని ఆయన సూచించారు. ఈ పరిణామం అనేక అనుమానాలకు తావిస్తోంది. భవిష్యత్తులో వాలంటీర్ల వ్యవస్థ ఉండబోదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు ఏపీ మొట్టమొదటిగా బలైంది వాలంటీర్లేనంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకట్రెడ్డి విమర్శించారు.